డాక్టర్, రాజా పరిస్థితి ఏంటి? చాలా క్రిటికల్ పొజిషన్. మీ భర్తను ఎవరు పొడిచారో చెప్పగలరా? రాజాకి ఎలా ఉంది వదినా? ఈయనే కత్తితో రాజాని చంపాలని కూడా నేను కళ్ళారా చూశాను. కన్న తండ్రి నా పాలిట కసాయి తండ్రి అయ్యాడు. ఆ కూతురి మెప్పు కోసం ఈ కూతురికి అన్యాయం చేసిన నువ్వు అసలు మనిషివా? ఏమేం డాక్టర్, ఎలా ఉందో చెప్పండి. స్పృహలోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడమ్మా. ఇక మళ్ళీ స్పృహలోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇంకో 24 గంటల వరకు నమ్మకం అయితే లేదు. మీరే అలా అంటే ఎలా చెప్పండి? నేను ఉన్న విషయమే చెప్తున్నానండి. అసలు ఈ కేసు తీసుకోవడమే చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. నిజాలు దాచి మిమ్మల్ని మోసం చేయలేం. మీరు దేనికైనా సిద్ధంగా ఉండటమే మంచిది. చందు, పెద్దమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. భార్గవి, భార్గవి, ఏంటి మళ్ళీ వచ్చావాయమ్మా? ఇంతకు ముందు నా మాట వినకుండా వెళ్ళావు, ఆ తర్వాత నా మాట వినమ్మా అంటూ వచ్చావు. మరిప్పుడు ఏం సందేశం మోసుకొనొచ్చావో తెలుసుకోవచ్చా? సందేశం ఇచ్చేంత గొప్పదాని కాదమ్మా, సలహా ఇచ్చేంత అయినదాన్ని కాదు కదమ్మా. కాకపోతే చిన్నప్పటి నుంచి పెంచాను కదా, తిట్టినా అరిచినా నా మాట వింటావనే నమ్మకంతో వచ్చానమ్మా. ఏం వినాలి? మీ నాన్న అరెస్ట్ అయ్యాడని నీకు తెలుసు కదా. ఆయన్ని చూడటానికి ఒక్కసారైనా వెళ్ళావా చెప్పు? ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి. కనీసం ఆయన్ని చూసి రావాలని కూడా నీకు అనిపించలేదా? అందరూ ఉండి అనాథలాగా ఆయన్ని ఇలా వదిలేయడం న్యాయమా చెప్పు? న్యాయం గురించి మాట్లాడడానికి వచ్చావా ఆయమ్మా? 25 ఏళ్లు నేను అనాథలాగే బ్రతికానుగా, మరి నా మొహం చూడ్డానికి ఎవరు ఎందుకు రాలేదు? మా అమ్మ కూడా అలాగే జైల్లో ఉండి ఒక్కరైనా తన్ని చూడ్డానికి వస్తారేమోనని ఎదురు చూసి చూసి ఆదరించే వాళ్ల కోసం తప్పించిపోయిందే. అప్పుడు ఎవరూ రాలేదు. దానికి కారణం ఏంటాయమ్మా? ఆ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదమ్మా. పరిస్థితులు ఏమైనా ఆ మనిషి ఈ మనిషి ఒక్కరే ఆయమ్మా. ఆ రోజు నన్ను అనాథని చేసింది ఈ రోజు అనాథలాగా అక్కడ ఉంది ఒక్కరే. ఇది కరెక్ట్ కాదు భార్గవి. మీ నాన్న నీకోసం అయిన వాళ్ళందర్నీ వదిలేసుకొని వచ్చారు. 25 ఏళ్లు నీకు దూరంగా ఉన్నందుకు 25 ఏళ్లు పెంచిన చందును వదిలేసుకొని వచ్చారు. కట్టుకున్న జయంతిని దూరం చేసుకున్నాడు. ఈ రోజు అల్లుడు చావు బ్రతుకులో ఉంటే తను శిక్ష అనుభవిస్తున్నాడమ్మా. దానికి కారణం ఎవరు? నేను కాదే, ఆయన గారి కూతురే సాక్ష్యం చెప్పిందట కదా. చందు చెప్పినందుకే పోలీసులు అరెస్ట్ చేశారట కదా.
చందు ఏం చేసిందో వదిలే. నువ్వు నీ తండ్రి కోసం ఏం చేశావో చెప్పు. నీకోసం అంత త్యాగం చేసిన మనిషిని కనీసం చూసి రావటానికి కూడా నీకు మనసు రాలేదా? రాలేదు, రాదు కూడా. నాకు అవమానం జరిగినప్పుడు ఆయన రియాక్ట్ కాలేదు. జయంతి, చందు, రాజా అందరూ నా మీద కక్ష కట్టి నన్ను నవ్వుల పాలు చేస్తూ ఉంటే, నా బిజినెస్ లో దెబ్బ కొడుతూ ఉంటే, నాకొచ్చిన అవకాశాలు లాగేస్తూ ఉంటే, ఆ రోజు ఆయనకి నా కూతురికి అన్యాయం జరుగుతుందని అనిపించలేదు. ఈ రోజు ఆయనకి శిక్ష పడుతూ ఉంటే నేను రియాక్ట్ అవ్వాలా? ఆ అవసరం నాకు లేదు. నాకు అన్యాయం చేసిన ఆ రాజాకి, మా అమ్మకి ద్రోహం చేసిన ఆ పెద్ద మనిషికి సరైన శిక్షే పడిందాయమ్మా. శిక్ష ఆయనకు కాదమ్మా, కృష్ణ గారికి శిక్ష పడితే ఉన్న తండ్రిని కూడా దూరం చేసుకుంటే అప్పుడు అసలు శిక్ష నీకు పడుతుంది. నువ్వు మనిషివని నీకు నీతులు చెప్పాలని రావటం నాది తప్పు. ఛీ, నువ్వు ఈ జన్మకు మారవు. కానీ ఆ రోజంతా మీరు నాతోనే ఉండాలి, సరేనా? సరే. నీ ప్రేమలో భయం ఉంది. నేనెక్కడ చేజారిపోతాననే భయంతో నిజంగా నా బర్త్డే తర్వాత మనిద్దరి మధ్య ఏ అపార్థాలు, ఏ అనుమానాలు రాకుండా హ్యాపీగా ఉందాం. రాజా, డాక్టర్, 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 రాజా, డాక్టర్, రాజా. నర్స్, క్విక్. డాక్టర్, ఏమైంది డాక్టర్? నా భర్తకి ఏమైంది? మేడం, మీరు కాస్త బయట వెయిట్ చేయండి ప్లీజ్. రాజా, సిస్టర్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. ఏడ్చినట్లుంది. నేను ఆ భార్గవ్ని ఎలా దారిలోకి తేవాలా అని ఆలోచిస్తుంటే నువ్వు ఆ కాంట్రాక్ట్ ఎలా వస్తుందా అని ఆలోచిస్తున్నావు. అదేరా నీకు నాకు తేడా. అదేమన్నా చిన్న చితగా కాంట్రాక్ట్ అనుకుంటాండావా? కోట్లు వచ్చి పడతాయిరా. నీ కోట్ల కంటే నాకు ఆ భార్గవే ముఖ్యం డాడీ. పిచ్చోడా, డబ్బుంటే అమ్మాయిలదేముందిరా, ఎంతమంది అయినా క్యూ కడతారు. సర్లే, ముందు హాస్పిటల్కి ఫోన్ చేసి ఆడి పరిస్థితి ఎట్టా ఉందో కనుక్కో. ఈ టైంలోనా? పర్వాలేదు, ఫోన్ చేయి. తెల్లారితే ఫోన్ చేయొచ్చు డాడీ. ముందు నువ్వు ఫోన్ చేయరా. హలో,
ఐసీయూలో ఉన్న పేషెంట్ రాజా పరిస్థితి ఎలా ఉంది? ఇంకా అలాగే ఉంది సార్, స్పృహలోకి రాలేదు. బతికే ఛాన్స్ ఉందా లేదా? ఇప్పటికైతే లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనదిరా? బతికే ఛాన్స్ లేదన్నారు. చూసినావా, బతకడం కష్టమని చెప్పినారు. ఆ రాజాగాడు సావాలా? ఆడు చస్తే ఇక మనకు తిరిగే లేదు. రమయ్య, కాఫీ. అలాగే అమ్మా. అమ్మా కాఫీ అక్కడ పెట్టు. ఏంటమ్మా, కృష్ణబాబు గారి అరెస్ట్ గురించి పేపర్లో వేశారు. తప్పు చేస్తే వేరా వేశారు. ఇది దాస్తే దాగే విషయం కాదుగా. ఈరోజు పేపర్కి వచ్చింది, నిన్న టీవీలో కూడా చెప్పారు. రేపటి నుంచి ఈ వార్త గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అందరూ కథలుగా చెప్పుకుంటుంటే అంతా విని చోద్యం చూస్తారా అమ్మా? ఆయన్ని విడిపించే ప్రయత్నం చేయరా? నేనా? నాకేం పని? నాకేం పని అనుకుంటే ఏం చెప్పగలవమ్మా? ఆయన పరాయి మనిషి కాదు కదా. అందరూ వదిలేస్తే ఎలాగమ్మా? రామయ్య, కోప్పడకమ్మా. ఎంత కాదనుకున్నా కృష్ణబాబు నీకు తాళి కట్టిన భర్త అమ్మా. భర్త? ఆ బంధం మర్చిపోయి చాలా కాలమైంది. అంత మాట అనకండి అమ్మా. ఒకరు కాదంటే విడిపోయే బంధం కాదది, 100 ఏళ్ల బంధం. ఎవరూ విడదీయలేని అనుబంధం అమ్మా. అవన్నీ వదులుకొని చాలా కాలమైంది రామయ్య. లేని పొడివి నాకేం గుర్తు చేయాల్సిన పని లేదు. అయినా రాజా ఎవరు? సొంత అల్లుడు కదా. అల్లుడిని చంపాలనుకున్న మనిషిని ఏమనాలి? అది మీరెలా నమ్ముతారమ్మా? నేను నమ్మడం ఏంటి? సాక్ష్యాలతో సహా దొరికాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. రేపు మాప కోర్టులో కూడా ప్రూవ్ అవుతుంది. ఆ సాక్ష్యాల గురించి నాకు తెలీదా అమ్మా? నాకు తెలిసింది మాత్రం నా మనస్సాక్షి మాత్రమే. నా మనసు నాకు చెబుతుందమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణబాబు ఆ పని చేయడు. ఎందుకంటే ఆ బాబు గొప్పతనం, మంచితనం మనందరికంటే మీ నాన్నగారికే బాగా తెలుసమ్మా. ఆయన ఎంతో ఆలోచించాకే ఆ బాబుని మీకు భర్తగా ఒప్పుకున్నాడమ్మా. ఆయన అంచనా ఏ రోజు తప్పు కాదమ్మా. పెద్దయ్య గారి అల్లుడు ఒక మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదమ్మా. మీ నమ్మకాలతో, నా అనుమానాలతో చట్టానికి న్యాయానికి పనిలేదు రామయ్య. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, అంతే. ఇలాగే మీరు తప్పు చేయకపోతే బయటపడతారు, లేకుంటే లేదు అని రాజా అనుకుని ఉంటే ఆ పసిబిడ్డ చనిపోయిన కేసు నుండి మీరు బయటపడేవారా అమ్మా? మిమ్మల్ని కాపాడడం కోసం రాజాబాబు ఎంత కష్టపడ్డాడో, కృష్ణబాబు ఎంత కష్టపడ్డాడో మీకు తెలియకపోయినా నాకు తెలుసమ్మా. మీరు వాళ్ళంత కష్టపడకపోయినా కనీసం జాలి పట్టమైనా నేర్చుకోండి అమ్మా, నేర్చుకోండి. కృష్ణ, ఏంటొదినా?
నువ్వు కూడా నన్ను తిట్టడానికి వచ్చావా? తిట్టే వదినా, ఆలస్యం లేకుండా ఆపకుండా నీ నోటుకొచ్చింది తిట్టే. నేను నిన్నెందుకు తిడతాను కృష్ణ? నా పరిస్థితి అంతే కదా వదినా. ఎవరేమన్నా నోరు మూసుకొని వినటం పడటం తప్ప నేనేమీ మాట్లాడలేని పరిస్థితి. జయంత్ వచ్చింది, తన కోపం తగ్గేంత వరకు తిట్టేసింది. చందు అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఇక మిగిలింది నువ్వు ఒక్కదానివే కదా వదినా. నువ్వు అనేస్తే నా జీవితం పరిపూర్ణమైపోతుంది. నిన్ననటానికి జయంతికి నీ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు కృష్ణ, కానీ నాకు నీ గురించి తెలీదా? నీ జీవితంలో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నేనెలా అంటాను? నాకు తెలుసు కృష్ణ, ఇది నువ్వు చేసిన పని కాదు. అసలేంటిదంతా? ఎందుకులా జరిగింది? ఎందుకు జరిగిందో నాకు తెలియదు వదినా, కానీ జరిగిన దాంట్లో నేనున్నాను. గంజాయి వనంలో నిలబడ్డ పాపానికి ఆ వాసన నాకు అంటింది. నేను ఆ మొక్కనేనని అందరూ అంటున్నారు. నాకు తెలుసు కృష్ణ, కానీ ఇలా ఎందుకు జరిగింది? చందు ఎందుకు నిన్నన్ని మాటలంటోంది? తను చూసింది నిజం, అక్కడ జరిగింది నిజం కృష్ణ. అందుకే అంటుంది. అయినా పర్వాలేదు వదినా. ఏ తండ్రైనా తను పోయాక కన్న కొడుకు చేత తలకొరువి పెట్టించుకోవాలనుకుంటాడు. నాకు కూతురైనా కొడుకైనా చందునే కదా. ఈ విధంగా నాకు తలకొరువి పెట్టిందని సంతోషపడతాను. కృష్ణ, వదినా, రాజా ఎలా ఉన్నాడు? డాక్టర్లు ఏమన్నారు? ఇంకా ఏ విషయం చెప్పలేమంటున్నారు కృష్ణ. చందుని భయపడొద్దని ధైర్యం చెప్పండి వదినా. రాజాకేం కాదు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా వైద్యం చేయించండి. ఆ దేవుడు చందుకు అన్యాయం చేయడు. నేను కోరుకునేది కూడా అదే కృష్ణ. దేవుడు చందుకి అన్యాయం చేయకూడదు. ఎందుకంటే నీకు శిక్ష పడినా అది చందుకు అన్యాయమే అవుతుంది. దేవుడు నిజంగా చందుకి అన్యాయం చెయ్యడు. వస్తాను కృష్ణ. ఎస్,
ప్రొసీడ్. యువర్ ఆనర్, కృష్ణప్రసాద్ అనబడే ఈ ముద్దాయి తన సొంత అల్లుడి మీదనే హత్యా ప్రయత్నం చేశాడు. అతనిప్పుడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో పడున్నాడు. అతని మీద కత్తితో దాడి జరిగిందని, కడుపులో స్టాపింగ్స్ జరిగాయని, కత్తిపోట్ల వల్లే అతను గాయపడ్డాడని హాస్పిటల్ వారిచ్చిన సర్టిఫికేట్. అలాగే రాజాని పొడవడానికి ఉపయోగించిన కత్తి మీద ముద్దాయి కృష్ణప్రసాద్ వేలిముద్రలు ఉన్నాయని నిరూపించే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇది. అలాగే దాడికి ఉపయోగించిన కత్తిని ఎగ్జిబిట్ నెంబర్ 1 గా కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ప్రాణాలు ఎదురుడ్డైనా కన్న కూతురి పసుపు కుంకాలు నిలబెట్టాలని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. కానీ ఈ కృష్ణప్రసాద్ అతి కిరాతకంగా తన అల్లుడినే చంపాలని చూశాడు. ఆ హత్యా ప్రయత్నాన్ని బాధితుడి భార్య, ముద్దాయి కూతురు అయిన ఈ చందు చూసింది. ఆమె మాటల్లోనే జరిగింది వినండి యువర్ ఆనర్. చెప్పమ్మా, నీ భర్త రాజా మీద ఇతను ఈ కృష్ణప్రసాద్ హత్యా ప్రయత్నం చేస్తుండగా నువ్వు చూసావా? చూశాను.